హాయ్ అండి, ముందుగా పల్లె ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి వారికి నా నమస్కారాలు అండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా విచిత్రంగా, చాలా థ్రిల్లింగ్గా, చాలా కష్టపడి తీసాం. మీరు ప్రతిదీ చూడండి, చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మొత్తానికి సరుగుడు వరకు వచ్చి సరుగుల్లో కనుక్కున్నాం. ఇక్కడ మారుమూల ప్రాంతం ఏది అని అడిగితే ఒక ఊరి పేరు చెప్పారు. ఆ ఊరు ఎక్కడో ఎలాగెళ్ళాలో ఏమీ తెలియదండి. చాలా అంటే చాలా విపరీతమైన ఎండ అండి. ఆ ఎండకి ఒక ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారండి. వాళ్ళ మధ్యలో ఆపి ఇక్కడ పలానా ఊరు వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి బాబాయ్ అని అడిగితే వాళ్ళు చక్కగా నవ్వుతూ ఎంత ఎండకి ఎందుకమ్మ వెళ్తున్నావు, కాసేపు నాకు వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదండి ఖచ్చితంగా వెళ్ళాలి అన్నాను. అయితే సరే అమ్మా నెమ్మదిగా వెళ్ళు అని చెప్పారు. తీరా చూస్తే రోడ్డు అమ్మ బాబోయ్ చాలా భయంకరంగా ఉందండి. ఇప్పుడే ఎలా ఉన్నదంటే వర్షం వస్తే ఇంకంతే సంగతులు. కానీ మొత్తానికి మా ప్రయాణం సాగించాం. మధ్యలో 2-3 ఊర్లు వచ్చాయండి. అవి ఊర్లు అన్నదానికంటే ఇల్లులు అని చెప్పొచ్చేమో, ఎందుకంటే అక్కడ ఇల్లులు తప్ప ఈ ఊర్లాగా ఏమీ లేదండి. అయితే ఆ ఊర్లో బండి పెట్టి మొత్తానికి నడక ప్రారంభించామండి. అలా అయితే ఎండ మాత్రం విపరీతంగా ఉన్నదండి. వాటర్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళాలా, అవి మేము పట్టుకెళ్ళలేదు. బై మిస్టేక్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అయితే బండి కూడా చాలా కష్టమండి. అంటే మేము ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు వచ్చాం, కానీ ఇంకంతకు మించి మా వల్ల అవ్వలేదు. బండి స్కిట్ అయిపోవడం ఇలా జరుగుతుంది. సర్లేని బండి ఒక పక్కన పెట్టేసి మళ్ళీ గమ్యం స్టార్ట్ చేసాం. అంటే ఇప్పటికి 4 కిలోమీటర్లు నడిచానండి. ఇంకా నాకు తెలిసి 2-3 వస్తుంది పైకి, కొండపైకి వెళ్ళాలి. ఇంకా నా వల్ల ఓపిక అవ్వట్లేదు. ఇక్కడ కొంచెం నీడగా ఉంది, ఇక్కడ కూర్చున్నాను. ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు, కానీ ఇక్కడ చూడండి ఒకసారి, అలా ఇటువైపు చూడండి ఒకసారి. చాలా అంటే చాలా 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 ఘాటి. ఇంకా బండి అయితే అక్కడ వదిలేసి ఒక తెలిసి అక్కడ ఎవరో ఉన్నారు ఒక ఇల్లు, అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. చూద్దాం. చూస్తారు కదండి, ఎటు చూసినా కొండలు. ఈ రోడ్డు అయితే చాలా అంటే చాలా పెద్ద ఘాటి. బా చాలా కష్టమైపోయింది నడటానికి. నేను ఆడికి వెళ్ళి చేస్తాను, ఇంకా నాకు ఆవేశం వచ్చేస్తుంది. ఏమండి చూస్తున్నారండి, ఆ చివర ఆ పై వరకు వెళ్ళాలంటే అక్కడ ఉందండి ఊరు. ఇప్పుడే ఒక అతను అలాగే వెళ్తూ చెప్పాడు, సరుగుడి నుంచి ఒక 7 కిలోమీటర్లు అంత డిస్టెన్స్లో ఉంటుంది. అయితే ఇంకా మనం అక్కడ వరకు వెళ్ళాలా, రండి వెళ్దాం. అయితే మొత్తానికండి చాలా కష్టపడి 7 కిలోమీటర్లు కొండ ఎక్కువ చూస్తారండి. అమ్మా ఆల్మోస్ట్ మన కిందన కనబడుతుందా, అక్కడి నుంచి అలా కొండ. మీరు ఈ రోడ్డు చూస్తున్నారా, ఇది రోడ్డు కూడా పూర్తిగా లేదండి. ఇది చాలా మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి అయితే కిందకేంగా మొత్తం డౌనే. అయితే ఆ ఊర్లో అండి గొప్ప విచిత్రం ఏంటంటే ఒకే ఒక ఇల్లు ఉందంటండి. 3 మనుషులు, ఒక ఇల్లు మాత్రమే ఉంది. అయితే వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఇలా కిందకి రావడం కానీ, టౌన్లోకి రావడం కానీ, ఇంకేం ఎక్కువ శాతం వాళ్ళకి ఏ అవసరం ఉండదంట. అక్కడే పండించుకుంటారు, అక్కడే వాళ్ళే తింటారు, వాళ్ళు 3 ఉంటారు, ఒకే ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు మనం చాలా కష్టపడి ఆ ఇల్లు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అది నాకు కూడా తెలీదు. ఆ ఇల్లు ఎక్కడ అన్నది అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. చూస్తున్నారు కదండి, చాలా కష్టపడ్డాం. దయచేసి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి. మాటన్నా కూడా ఓపిక లేదండి. నిజంగా అండి మంచినీళ్ళు దాని ఒక విలువ ఆ రోజు బాగా తెలిసిందండి. వెంటనే వెళ్ళాను. చాలా అంటే చాలా దూరం నుంచి నడిచి చాలా అలసిపోయానండి. నిజానికైతే ఈ ఊరు రావడం ఖచ్చితంగా మాత్రం మంచినీరు పట్టుకెళ్ళాలా.
నాకు తెలియదు. ఫస్ట్ టైం ఏమో సరుగుడి నుంచి 7 కిలోమీటర్లు చాలా ఇబ్బంది అయిపోయింది. లక్కీగా అక్కడ మనకి ఒక వాటర్ అంటూ వస్తుంది. ఇదే ఈ టైంకి ఇక్కడ చాలా మొత్తానికి ఇక్కడ వాటర్ తాగాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒక్క రోజుకే ఇంత దూరం నడిచి 7 కిలోమీటర్లు నడిచి, సరుగుడి నుంచి 7 కిలోమీటర్లు, ఇంకా సరుగుడి నుంచి నాతవరం అదొక 15 కిలోమీటర్లు, నాతవరం నుంచి నర్సీపట్నం అదొక 30 కిలోమీటర్లు. ఇంత లాంగ్ జర్నీ ఒక్క రోజు ఇలా రావడానికే నా ఒళ్ళు అంతా అలిసిపోయిందండి. నిజంగా ఇది మనం ఇంకా మాటలు లేవని చెప్పచ్చు ఒక్క రోజుకే. అలాంటిది వాళ్ళు ప్రతిరోజు నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏ పైనా సరే వాళ్ళు ఎలా వస్తారో అయితే నిజంగా గ్రేట్ 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 అండి. ఎందుకంటే మనం ఉన్న జీవితంలో ప్రతిరోజు కూడా మనం ఒకే ఊళ్ళో ఉండలేం. ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఏ పని మీద హాస్పిటల్ ఏ పని మీద రావచ్చండి. కానీ ఒక్క రోజుగా నాకు ఎలా అయిపోయిందే, వాళ్ళు ప్రతిరోజు అవసరానికి వచ్చి టౌన్కి వచ్చి మళ్ళీ వెళ్తారు సార్. నిజంగా వాళ్ళకి ఎన్ని చేతులతో నమస్కారం పెట్టండి. కొండ ప్రాంతంలో ఉన్న ప్రతి గిరిజనుడికి, అక్కడ నివసించిన ప్రతి కుటుంబానికి నిజంగా ఈ వీడియో తరపున నిజంగా చాలా 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 ధన్యవాదాలండి. నిజంగా అసలు నేనైతే రాలేకపోయాను, వాళ్ళు వచ్చి గ్రేట్ గ్రేట్. మొత్తానికండి ఏదోలా కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేశానండి. మళ్ళీ ఆ ఊరు ఎక్కడుందో తెలియదు, ఆ ఇల్లు ఎక్కడుందో తెలియదు, ఎందుకు వచ్చానురా బాబు అని మధ్యలో కూడా అనిపించింది. కానీ ఏదో రకంగా సరే అది మీ అందరికి చూపించాలి అని ఒక గట్టి సంకల్పంతో మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా వెళ్తున్నప్పుడు అండి నాకు తెలిసి ఆ ఇంటికి దారి కూడా లేదండి, ఏదో దారిలో ఉన్నది అంతే. కానీ మొత్తానికి అదే దారినారు నడుచుకుంటూ వెళ్ళా. అయితే మనం చాలా కష్టపడి చాలా దూరం నడిచి 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 అలిసిపోయి మొత్తానికి కొండల్లోకి వచ్చాం. కొండ అప్పెక్కి మళ్ళీ కొండ దిగాం కిందకి. అయితే అక్కడ ఇలాగ పైకి వెళ్ళిపోతే సిరిపురం అంటండి ఇది. ఇలాగ వెళ్తే మనం ముంతమామిడి లొద్ది ఊరి పేరు. ఇప్పుడు మనం ఈ ఊరు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ ఊరిలో ఒకే ఒక ఇల్లు ఉంది, ఒకటే ఉంది, ఒక ఫ్యామిలీ మాత్రం ఉంటున్నారు. అది కూడా చూస్తున్నారా, లోపల ఉంది, అది మీకు కనబడదు, లోపల ఉంది. ఆ లోపల ఏంటంటే ఒకటే ఇల్లు, ఆ ఒక్కటే ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు అంతే. ఇక్కడ ఏమిలో ఊరి పేరు అయితే ముంతమామిడి లొద్ది, కానీ ఒకే ఒక ఫ్యామిలీ ఉంటుంది. అది కొండలో, కొండ పైకి ఎక్కి కిందకి దిగి ఆ కొండలో ఉంటున్నారు. ఇలా మనం అయితే మనం ఇప్పుడు ఈ ఊరు వెళ్దాం రండి. ఏదో రకంగా మొత్తానికి ఆ ఊరి దగ్గరికి వచ్చేసాను. ఆ బోర్డు కనిపించింది, చాలా అంటే చాలా సంతోషం వేసిందండి. ఎంత ఆనందపడ్డానంటే ఏదో గొప్ప పని సాధించాను అని అనుభూతి కలిగింది. మొత్తం నడుచుకుంటూ బిక్కుమని వెళ్ళానండి. ఎందుకంటే అన్ని చెట్లు, ఆ దారి లేదు, ఏ పక్క నుంచి ఏదో వస్తుందో అని భయం. మొత్తానికి ఏదైతే ఏమైంది, మొత్తానికి ఏదో రకంగా మనం మంచి వీడియో తీయాలి అని ఒక ధైర్యం చేసి స్టార్ట్ చేశాను. కానీ ఆ వాతావరణం కానీ ఆ చెట్లు కానీ నిజంగా భలే ఉన్నదండి. అంత ఎండ కూడా ఆ లోపల ఎంత చల్లగా ఉన్నదో. మొత్తానికి ఆ ఇల్లు చూడబోదికి భలే మనసు ప్రశాంతంగా ఉన్నదండి. ఎందుకంటే మనం ఎంత కష్టంగా వచ్చామండి పైకి, కొండలెక్కి బండి మీద వచ్చి నడిచి, అబ్బా నిజంగా తలుసుకుంటేనే భయం వేసింది. కానీ ఆ ఇల్లు చూడబోదికి ఏదో ఒక తెలియని ప్రశాంతత. నిజంగా వాళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువండి. ఎంత మంచి మనుషులండి వాళ్ళు. నిజంగా కొండల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు, ఒక గిరిజన ప్రాంతం సంబంధించిన వారు అని కాకుండా నిజంగా ఎంత మంచివారంటే అంత మంచివారండి. నిజంగా నన్ను చూసుకునే విధానం అయితే ఇప్పటికీ మర్చిపోలేను. ఈరోజు మనం ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన అనే ఏరియాకి వచ్చాం. అయితే ఊరి పేరు ముంతమామిడి, నాతవరం మండలం. ఒకప్పుడు విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది. అయితే ఈ ఊరు చాలా కొండ ప్రాంతంలో. ఇక్కడికి ఈ ఊరు రావడానికే మినిమం ఒక బస్సు కానీ, ఒక ఆటో కానీ, ఒక బండి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాయి. రోడ్లు కూడా విపరీతమైన ఎలా ఉన్నాయంటే వర్షం వస్తే మాత్రం చాలా కష్టం. ఏదన్నా ఆరోగ్యం బాగోపోయినా, ఏదన్నా నిత్యావసర వస్తువులు కావాలన్నా ఊళ్ళో వెళ్ళాలంటే మరింత కష్టం. అయితే ఇలాంటి కొండ ప్రాంతంలో ఇక్కడ ఒకే ఒక ఇల్లు ఉందండి. ఇల్లు మీరు చూస్తున్న ఇల్లు ఉంది కదా, ఇది ఒక్క ఇల్లే ఉంది. ఇక్కడ వీళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు. అయితే ఇక్కడ కరెంటు కూడా అతి కష్టం.
కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. చాలా విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి నిత్యావసర వస్తువుల్లో ఒకటే నీరు. ఆ నీరు కూడా అక్కడ కష్టం. ఎప్పుడైనా అక్కడ ఏదైనా గోతులు తీసి పైన కొండ మీద నీరు వచ్చి ఆ నీరు మనం తాగితే తప్ప మామూలు టైంలో కూడా నీరు చాలా అంటే చాలా కష్టం. ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఏంటన్నది ఇక్కడ తినడానికి కష్టం, తాగడానికి కష్టం, ఏదైనా నిత్యావసరాలు కూడా కష్టం. అయితే ఇలాంటి కొండ ప్రాంతంలో మీరు చూస్తున్న ఏరియా ఏదైతే ఉందో మీరు ఒకసారి ఎప్పుడైనా సరే మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చి చెయ్యొచ్చు. ఎటు చూసినా సరే కొండలే. ఏం పేరండి మీ పేరు? బాలయ్య అంటారు. బాలయ్య అండి. ఒకప్పుడు విశాఖ జిల్లా జిల్లా అయితే ఇప్పుడు ఏదో మార్చారట కదా. ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఏంది? అనకాపల్లి జిల్లా మండలం అయితే నాతవరం మండలమేనా? నాతవరమేనా? నాతవరమే. తర్వాత పాత సిరిపురం, కొత్త సిరిపురం, బామిడిక ఈ ప్రాంతానికి 4 గ్రామాలు. ఆ ప్రాంతానికి సరుడు కానించి అలా వెళ్ళాలంటే సుందరకోట, కొత్త లంకాలు, సొరడ, అసలగిరి ఈ 4 గ్రామాలు. అలాగే ఈ ఊర్లో ఎటు మరి పని చేయడానికి అసలు అంటే ఏం పని చేస్తారు? మేము పని చేయడానికి ఏం పని అంటే ఈనాడు వేసాలు గండి గట్రా వేసి ఉన్నాం. కొరువు చేయని, గండి చేయని ఇలాంటివన్నీ వేసి ఉన్నాం. వేసిన తర్వాత ఏమన్నది ఇప్పుడు ప్రభుత్వం ఏదో కొద్ది గొప్ప పెన్షన్లు ఇస్తుంది. ఆ రోజు పెన్షన్లు గట్రా ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నారు కదా, పెన్షన్లు ఇస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా అత్యవసరం అనుకోండి, ఇప్పుడు హాస్పిటల్ గట్రా వెళ్ళాలంటే నడుచుకుని వెళ్ళాలంక నడిచే వెళ్ళాలా. మరి మనకి ఆటోలు గట్రా ఉంటే ఆటోలు కొద్దిగా అడుగుతారు. ఇలా నా ద్వారా కానీ నడిచిపట్నం కానీ ఇలా అదే అంటే ఇప్పుడు మామూలుగా అవసరం అనుకోండి అమ్మా ఏదైనా అవుతుంది. అంతేగాని ప్రత్యేకంగా ఇప్పుడు అది తొక్కుదరంటే ఇప్పుడు 6-7 వచ్చింది నా సరుగుడి నుంచి. సరుగుడి నుంచి అమ్మ ఆ ఊరు నాతవరం అదో 15 కిలోమీటర్లు, నాతవరం నుంచి అమ్మ నర్సీపట్నం అది 30 కిలోమీటర్లు. ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చిందంటే నా దూరం వెళ్తున్నారు కదా, మీకు ఏంటి అసలు ఎలా పరిస్థితి ఏంటి అవ్వాలని? ఏంటి అలాగే బతుకుతున్నాం. ఇంక ఇక్కడ అయితే ఒకటే ఇల్లు మీది, ఇల్లు ఏమి లేవు? ఉన్నది నాకు ఇల్లు ఊర్లోనే ఉన్నది. అయితే ఇక్కడ ఒకటే ఇల్లు పక్కన ఒక మకం ఉన్నది. ఈ మకంలో ఇలా ఉంటే కానీ రాత్రులు అడవి పందులు వచ్చేసి వ్యవసాయం పెడితే శుభ్రం తినేది. పగల కూతులు, రాత్రులు ఏమో అడవి పందులు. వాటికి ఊరికి ఉన్నది కరెంట్, అలాగా ఊరికి ఉన్నది. ఆ ఊరికి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం. తెచ్చుకొని రాత్రులు చూడడం, పగల తీసుకోవడం. చాలా కష్టం అండి. మేమైతే ఇదే మొదటిసారి రావడం, బండి కూడా పైకి ఎక్కలేదు, చాలా కష్టపడ్డాం. నాతో నుంచి సరుడు దాకా వచ్చింది, బస్సు వచ్చింది సరుడు. అక్కడి నుంచి ఇంకా పైకి రావడానికి చాలా ఇబ్బంది, చాలా చాలా ఇబ్బంది అండి. మామూలు ఇబ్బంది కాదు. మేమైతే అసలు అక్కడి నుంచి రావడానికి మేము టైం పట్టింది. చాలా చాలా కష్టపడి నడిచి చాలా కష్టపడ్డాం. బాగుందమ్మా వాతావరణం గట్రా అయితే అన్నింటికి బాగానే ఉంది. కానీ ఏదైనా అవసరం వచ్చినా చేసినా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా ఇబ్బంది, చాలా ఇబ్బంది. అవునవును. ఎంతమంది ఉంటారండి ఇంట్లోనే? ముగ్గురు ఉంటారండి. మా అమ్మాయి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వంట సామాన్లు. అదే మన ఇంట్లో అనుకోండి, వంట చేసిన సామాన్లన్నీ కడిగి వంటగదిలోనే ఒక పక్కన పెడతాం. వీళ్ళు మాత్రం పందిరికేసి ఆ పందిరి మీద పెట్టారండి. చూడబోదుకు భలే అనిపించిందండి. నేను వీళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఎంత మంచి మనసు అంటే అంత మంచి మనసు అండి. నేనెవరో తెలియకపోయినా సరే వచ్చేసరికి రా బాబు కూర్చో అని కుర్చీ వేసి మళ్ళీ వెంటనే మంచినీళ్ళు ఇచ్చి
బాబు తింటావా అని అడిగి నిజంగా ఇంకా అంతకంటే గొప్ప మాట నా దృష్టిలో ఉండదేమో అనిపిస్తుంది. నేనెవరో తెలియకపోయినా సరే అండి, బాబు మా ఇల్లు చూస్తావా అని అడిగారు. అమ్మ చూస్తానమ్మా అంటే వెంటనే రా బాబు అని కూడా తీసుకెళ్ళి ఆ ఇల్లు అంతా చూపించారు. ఒకటే గది ఉంది, చాలా ఇరుగ్గా ఉంది, కానీ మనసు మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఆకాశం ఎంత ఉందో అంత పెద్దదని చెప్తానండి నేనైతే. చూడండి ఎంతటి చక్కటి సంసారం. ఆడంబరంగా సామాన్లు లేవు, లగ్జరీ లైఫ్ లేదు, రంగులు రంగులు బట్టలు కూడా లేవండి. నిజంగా చాలా సింపుల్గా మన ఏదో బతకడానికి కొన్ని నిత్యావసర వస్తువులు, అలాగే కట్టుకోవడానికి ఒకటో రెండో జతల బట్టలు, అంతేనండి. ఈ ఇంట్లో చూసింది ఏమీ లేదు. నిజంగా ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంది. నిజంగా ఇలాంటి కాలంలో ఇలాంటి మనుషులు ఉన్నందుకు నిజంగా మనం చాలా గర్వించాలి, చాలా సంతోషపడాలండి. నేను వాళ్ళ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టానో లేదో, నిజంగా ఆ ఇంట్లోంచి ఒక మట్టి వాసన వచ్చిందండి. మహా అద్భుతంగా ఉందండి. నిజం చెప్పాలంటే వాళ్ళ మనసులాగే చాలా స్వచ్ఛతంగా ఉందండి. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఆ కొద్దిపాటి సమయం వాళ్ళతో గడిపిన తర్వాత నిజంగా నేను చెప్తున్నానండి, నేను ఖచ్చితంగా మళ్ళీ వెళ్తానండి. వాళ్ళకి ఏదో కొండంత కాకపోయినా గోరెంతైనా వాళ్ళకి సాయం చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాను. అంటే కష్టమే అయినా సరే ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ వాళ్ళని కలుస్తాను. నిజంగా అలాంటి మనుషుల్ని మనం ప్రోత్సహించాలి, వీలైతే సాయం చేయాలి. ఈ వీడియో తరపున మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి. మనం ఇప్పుడు ఏ యుగం నుంచి ఏ యుగం వరకు వచ్చామో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు కట్టెల పొయ్యిలతో ఈ పుల్లలతో వంట చేసుకునేవారు. ఇంకా ఈ కొండ ప్రాంతంలో ఇంకా ఈ వంటలతోనే, ఇంకా ఈ పుల్లలతోనే వంట చేస్తున్నారు. ఇంకా చూస్తున్నారండి, ఇంకా ఈ పుల్లలతోనే ఇంకా ఈ స్థితిలోనే ఉన్నారు. ఇంకానే మీరు చూస్తున్నారండి కట్టెల పొయ్య. ఇప్పుడు నాకు తెలిసి చాలా అంటే చాలా తక్కువ, ఎవరు లేరేమో నాకు తెలిసినంతవరకు. అయితే అక్కడ వాడే వస్తువులు కూడా బాగా పురాతనమైన వస్తువులండి. మనం ఎందుకు పనికిరాను అనే వస్తువులు వాళ్ళు పనికొస్తాయి అనే విధంగా వాడుతున్నారు. నిజంగా ఆ విషయాలను మెచ్చుకోవచ్చండి. కొండ ప్రాంతాల్లో ఉండి ఏ సౌకర్యం లేకుండా గడుపుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అదే లేదు నిజంగా మీరు నా కోసం ఇంత టైం కేటాయించి నన్ను అడిగిన ప్రతి దానికి కూడా సమాధానం చెప్పారు. అది నాకు దానికి సంతోషం బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. ఇంకా పైన ఏముంటాయమ్మా మామ, పైన ఊర్లు మళ్ళీ వెళ్ళికొచ్చి దాని మనం అలాగ వెళ్తున్నాయి. తీసుకురాము వాడుకున్నది ఎంత వస్తుంది అక్కడ నుంచి? ఇంత దూరం లేదు. ఈ ఊర్లోకి వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళికొస్తారు. వెళ్ళికొచ్చి దానికి తెలియమా అలాగెళ్తే అలాగమ్మా. ఎంత దూరం లేదు అమ్మ. ఎలా నుంచునమ్మా, ఇంకంత బ్లెస్సింగ్స్ చాలా మాకు మంచి. అదే లేదమ్మా, ఇప్పుడు కూడా ఇలాంటి బ్లెస్సింగ్ చాలా. నిజంగా అలాంటి మంచి మనుషులు ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఉన్నందుకు నిజంగా మనం చాలా అంటే చాలా సంతోషించండి. నిజంగా మనసు ఎంత వేనంటే ఇంకా వీళ్ళ కోసం ఎంత చెప్పినా సరే తక్కువే. అలాంటి చాలా మంచి మనస్తత్వంలో చాలా బాగా చూసుకున్నారు. నేను అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పారు. ఇంకా ప్రతిదీ వీడియో తీయలేకపోయాను, కానీ నన్ను అయితే ఎంత బాగా చూసుకున్నారో నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. సరే అయితే వెళ్తాం. అయితేనే వెళ్ళొస్తున్నాం. అయితే మళ్ళీ తర్వాత ఎప్పుడు కలుద్దాం. నిజంగా ఇలాంటి మంచి మనుషులు నేను ఈరోజు వెళ్తా మాట్లాడితే చాలా అంటే చాలా ఆనందం వేసిందండి. మాట్లాడితే చెప్పలేను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను అడిగిన ప్రతి దానికి కూడా, నేను ఏమడిగినా సరే దానికి జవాబు చెప్పడమే కాకుండా తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారండి. చాలా సంతోషం. చూస్తారండి, ఎటు చూసినా సరే, ఎటు చూసినా కొండలు అసలు అలాంటి దగ్గర అది ఒక్కటే ఇల్లు ఉంది. చాలా అంటే